రానున్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. పలువురు నేతలు తనను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని అన్నా రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంపీ మాగుంటపై తీవ్ర విమర్శలు చేశారు అన్నా రాంబాబు. అన్నా రాంబాబుకు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో తను అనారోగ్య కారణాల రీత్యా పోటీలో పాల్గొనడం లేదని నిన్న బహిరంగంగా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. మనతోటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, నిన్న సంచలన ప్రకటన చేశారు, పోటీలో ఉండనని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడికి మీ అభిమానులు మీకు వచ్చి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? బ్రదర్, నిన్న మాట్లాడినా మరొకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఆవేదన వాళ్ళది, నేను కాదన్ను. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నాం. దాంట్లో 15 సంవత్సరాల నుంచి ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి ఉన్నారు, 12 సంవత్సరాల నుంచి ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అన్ని విధాల వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ సహకారంతో ఇప్పటివరకు ముందుకు పోయినా నేను కూడా వాళ్ళంటే కుటుంబ సభ్యుడిగా చూసినా నన్ను వాళ్ళంటే చూసుకున్నారు. కాబట్టి ఆ అనుబంధంతో వస్తూ ఉన్నారు. మాట్లాడతా మళ్ళీ. అయితే ఒకవైపు పోటీల్లో ఉండన్నారు, కొంచెం కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన పరిస్థితి, మీ ఆవేదనను కూడా బహిరంగంగా వ్యక్తపరిచిన పరిస్థితి. అంటే మీరు ఈ ఆవేదనతో దూరంగా ఉన్నారా, లేకపోతే అనారోగ్య కారణాలు ఇవి తెలుసుకోవాలని మీ అభిమానులే కోరుకుంటున్నాను. ఓకే, నో కామెంట్. రేపు మాట్లాడుకుందాం మళ్ళీ తర్వాత, ప్లీజ్. ఇది ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్తున్న విషయాలు. మొత్తం మీద కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను, వైసీపీలో కొనసాగుతానని మాత్రం ఆయన చెప్తున్న విషయాలు. మొత్తం మీద ఇది ఈ విషయాలకు సంబంధించి త్వరలో మరోసారి స్పందిస్తానని మాత్రం ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం మార్కాపురంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజుతో సురేష్.